అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం, రెండో శుక్రవారం. ఈ సందర్భంగా మనం శ్రావణ శుక్రవారం నాడు పూజ ఎలా చేసుకోవాలి, లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయవలసిన పనేంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. శ్రావణ శుక్రవారం విశిష్టత మరియు ప్రాముఖ్యత. శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున మహాలక్ష్మి దేవిని పూజిస్తే మీ ఇంట్లో మహాలక్ష్మి దేవి స్వయంగా ఉంటుందని మరియు కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉంటారని అందరికీ నమ్మకం. స్త్రీలు సుమంగిలుగా ఉండాలంటే తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి రోజు పూజ చేయాలి. అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. పూజకు సన్నాహాలు చేయడానికి ఏ వస్తువులు ఏం కావాలో తెలుసుకుందాం. ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపను పసుపు కుంకుమ పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. కలకలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంటికి వెంటనే అడుగు పెడుతుందని నమ్మకం. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఇలా స్త్రీలు దీర్ఘ సుమంగిలి యోగం కోసం ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పెళ్లికాని అమ్మాయిలు గడపలకు పసుపు కుంకుమ రాస్తే మనసుకు నచ్చిన అబ్బాయి భర్తగా వస్తారట. దీపారాధన చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గది ఈశాన్యంలో ఒక చిన్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశ ఏ స్థానంలో పెట్టుకోవాలో తెలుసుకుందాము. ఒక రాగి చెంబుని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కలశం కింద కొద్దిగా బియ్యం పోసుకొని దానిపై కలశాన్ని పెట్టుకోవాలి. కలశంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ, ఒక రూపాయి నాణెం, ఒక చామంతి పువ్వు, అలాగే ఒక్కలు వేసుకోవాలి. కలశం పైన మామిడి ఆకులు పెట్టి దానిపై ఒక కొబ్బరికాయని పెట్టుకోవాలి. కలశం పైన పెట్టే కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ కొట్టు పెట్టాలి. లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాలకు చెంతకు చేరుతాయి. పూజా విధానం. ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. మన శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ సూక్తంలో మొదటి శ్లోకంలో ప్రకారంగా పసుపు రంగు వస్త్రాలు ధరించిన ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో వెంటనే లక్ష్మి అడుగు పెడుతుందని, ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం. దీపారాధన చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఏ పూజైనా గణపతికి పూజితేనే ప్రారంభించాలి. ఓం గణపతయ నమః అని మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలాగా ఆశీర్వదించమని గణపతిని కోరుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి గులాబీ పూలతో అలంకరణ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారికి నిండుగా ముస్తాబు చేయాలి. అమ్మవారికి గాజులు మాలలను సమర్పించాలి. ఎర్ర రంగు మట్టి గాజులను ఒక పసుపు దారానికి కట్టి అమ్మవారి చిత్రపటానికి వేయాలి. శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసి వస్తుంది మరియు లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. లక్ష్మీదేవికి తాంబూలాలు సమర్పించాలి. తమలపాకుల పైన 2 అరటి పళ్ళు, పక్కన ఒక పుష్పం, ఒక రూపాయి నాణం, అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి. విశేషంగా శ్రావణ శుక్రవారం పూజలో 2 మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. మట్టి దీపాలు లేని వారు ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదలు కానీ దీపారాధన చేసుకోవచ్చు. దీపానికి కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం, శతనామావళి చదువుతూ అమ్మవారిని పూజించాలి. అలాగే కనకదార సూత్రం కూడా పఠించాలి. ఈ స్తోత్రాలు చదవవలెని వారు ఓం మహాలక్ష్మీ దేవతాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి పులిహార, వడపప్పు, పాయసం, గారెలు, బూరెలు, పానకం ఇటువంటి నైవేద్యాలు నివేదించాలి. చివరగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతి సమర్పించాలి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి. మీకున్న కష్టాలు అలాగే మీ మనసులో ఉన్న కోరికను లక్ష్మీదేవికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. చివరగా 5 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షంతలు వేసుకొని మీ పూజ ముగించుకోవాలి. ముత్తైదుల్ని గౌరవించటం. శ్రావణ శుక్రవారం
పూజలో ముత్తైదులకి ఇంటికి పిలిచి తాంబూలాలు సమర్పిస్తే చాలా మంచిది. మీకు వీలు కుదిరితే ముత్తైదులకు మీ ఇంటికి పిలిచి కుంకుమ పొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారాలన్నీ మీ ఇంటికి ముత్తైదువులను పిలిస్తే స్వయంగా మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే. ముత్తైదువులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి తాంబూలాలు సమర్పించాలి. తులసి పూజ. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ఈ శ్రావణ శుక్రవారాలన్నీ తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మాతకు పసుపు కుంకుమ సమర్పించి 2 అగరబత్తులు కూడా వెలిగించి తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేయాలి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంతృప్తిగా లభిస్తుంది. సాయంత్రం ఏం చేయాలి? ఏ ఆచారాలు పాటించాలి? సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటకు పూజ చేయాలి. ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపం కాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం. విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం. శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్నా తరగన ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. కనకదార స్తోత్రాన్ని చదివిన ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో తామర విత్తులను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు చేరుతుంది. అంతటి శక్తి తామర విత్తనాలకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.